హాయ్ స్టూడెంట్స్, 19th వీడియో రింగ్ థియరీలో 19th వీడియోలోకి వచ్చాం మనం. ఇంచుమించు ఇప్పుడు వరకు నేర్చుకున్న చాలా టాపిక్స్, హోమోమార్ఫిజం కానివ్వండి, కెర్నల్ కానివ్వండి, మోనోమార్ఫిజం కానివ్వండి, ఐసోమార్ఫిజం కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రూప్ థియరీలో మీరు నేర్చుకున్నవే. సో అక్కడ గ్రూప్ మీద చెప్పారు, ఇక్కడ రింగ్ మీద చెప్తున్నారు అంతే. ఇప్పుడు చెప్తున్న టాపిక్ మీకు కొత్తగా నేర్చుకున్నది మనకి రింగ్ థియరీలోనే వస్తుంది. టాపిక్ ఏంటంటే మ్యాక్సిమల్ ఐడియల్. మ్యాక్సిమల్ ఐడియల్, దీని తర్వాత ప్రైమ్ ఐడియల్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. దీనికి ముందు మీరు ఒక ప్రిన్సిపల్ ఐడియల్ అని ఒక వర్డ్ విన్నర్ మీకు గుర్తుందో లేదు, అది కూడా చెప్తాను, ఇంకొకసారి గుర్తు చేస్తాను, ఎందుకంటే అది కూడా మనకు అవసరం ఇప్పుడు. సో ప్రస్తుతానికి మ్యాక్సిమల్ ఐడియల్ డెఫినేషన్ వినండి జాగ్రత్తగా. ఇది ఒక రింగ్ ఆర్ అనుకోండి, దిస్ ఈజ్ ఎ రింగ్. ఇంట్రెస్ట్గా వినండి అమ్మా. రింగ్ తీసుకున్న తర్వాత ఎం అనేది ఆర్కి ఒక ఐడియల్ అని నేను తీసుకున్నాను. దిస్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఎప్పుడైనా సరే ఈ ఎంకి ఆర్కి మధ్యలో ఇంకొక ఐడియల్ ఎగ్జిస్ట్ అవ్వకూడదు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఎంకి ఆర్కి మధ్యలో ఇంకొక ఐడియల్ ఉంది అని తీసుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, యు అని ఇంకో ఐడియల్ ఉంది అని తీసుకున్నారు. ఉంది అని తీసుకుంటే ఏమైపోవాలి? ఎం ఈక్వల్ టు యు అన్న అయిపోవాలి, లేదా యు ఈక్వల్ టు ఆర్ అన్న అయిపోవాలి. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అంటే అర్థం ఏంటి? ఈ రెండిటికి మధ్యలో వేరే ఐడియల్ ఉండదు అని. అంటే ఏంటి? ఎం అనేది ఇక్కడ ఉన్న వాటిలో పెద్ద ఐడియల్ అవుతుంది అని. అంటే ఇదొక ఐడియల్ అనుకోండి, ఇదొక ఐడియల్ U1, ఇదొక ఐడియల్ U2, ఇదొక ఐడియల్ U3, ఇదొక ఐడియల్ U4, ఇదొక ఐడియల్ M అనుకోండి. M అంటే దీని తర్వాత ఐడియల్ ఇంకేమై ఉండాలి? దీని తర్వాత ఐడియల్ ఇంకేం ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది ఎం కన్నా ఈక్వల్ అయిపోవాలి, లేదా ఆర్ కన్నా ఈక్వల్ అయిపోవాలి. కొంతమంది ఇలా చెప్తారమ్మా, సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు చెప్పకుండా కొంతమంది ఆథర్స్ ఎం సబ్సెట్ యూ సబ్సెట్ ఆర్ ఇంప్లైస్ ఎం ఈక్వల్ టు యూ ఆర్ యూ ఈక్వల్ టు ఆర్. మరి కొంతమంది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు చెప్తారు, కొంతమంది అది రెండూ కరెక్టే. సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఆర్, ఎం ఈక్వల్ టు యూ ఆర్ యూ ఈక్వల్ టు ఆర్, రెండూ కరెక్టే. ఇద్దరు ఉద్దేశం ఒకటే. ఎంకి ఆర్కి మధ్యలో ఇంకో ఐడియల్ ఉంది అని తీసుకుంటే ఈ ఐడియల్ మొదటి దానికన్నా ఈక్వల్ అవుతుంది, లేదా రింగ్ కన్నా ఈక్వల్ అవుతుంది. ఈ ఎంకి ఆర్కి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు కాన్సెప్ట్లో చెప్పినా కూడా అదే. కొంతమంది ఆథర్స్ ఇలా చెప్తాడు, కొంతమంది ఆథర్స్ ఇలా చెప్తారు, ఏదన్నా ఒకటే. మొత్తం మీద ఎంకి ఆర్కి మధ్యలో ఇంకో ఐడియల్ ఉండదు. అలా ఉంది అని అనుకున్నా కూడా అది ఫస్ట్ దానికన్నా ఈక్వల్ అవ్వాలి, లేదా సెకండ్ దానికన్నా ఈక్వల్ అయిపోతుంది. ఫైనల్గా మధ్యలో ఎటువంటి ఐడియల్ ఉండదు అన్నది ఈ డెఫినేషన్. ఏంటి డెఫినేషన్? అలా లేకుండా ఉంటే ఎంకి ఆర్కి మధ్యలో ఇంక ఏ ఐడియల్ కూడా లేకుండా ఉంటే అప్పుడు ఎంని ఏమంటారంటే మ్యాక్సిమల్ ఐడియల్. పేరులోనే ఉంది కదా, మ్యాక్సిమల్, పెద్ద ఐడియల్ అని చెప్తారు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, నేను వేసిన డయాగ్రామ్ని దృష్టిలో పెట్టుకొని, డయాగ్రామ్ ఎంతో కొంత మీరు వినుంటారు కదా, ఎంతో కొంత అర్థమై ఉంటుంది. డెఫినేషన్ కరెక్ట్గానే చెప్పాను, అంతా బాగానే ఉంది. ఈ రెండింటిని మీరు అర్థం చేసుకొని మీరు ఒక ఇమాజినేషన్లోకి వెళ్తారు. ఏంటి అంటే, మ్యాక్సిమల్ ఐడియల్ అనేది ఒక రింగ్కి ఒక్కటే ఉంటుంది అని. అలా అర్థమై ఉంటుంది, ఎందుకంటే డయాగ్రామ్ అలా వేసాను కాబట్టి. నేను డయాగ్రామ్ వేసింది కూడా కరెక్టే, కొంతవరకు కరెక్టే, కానీ పర్ఫెక్ట్గా చెప్పాలని డయాగ్రామ్ కూడా తప్పే. డెఫినేషన్ ఓకే, డెఫినేషన్ కరెక్ట్గానే చెప్పాను. డయాగ్రామ్ మీకు తప్పు అంటే మీకు ఆ ఫీలింగ్ కలగాలని అలా క్రియేట్ చేశాను నేను. ఏంటి నేను చేసింది? మీకు చెప్తున్న డెఫినేషన్లో వేసిన డయాగ్రామ్ నుంచి మీరు ఒక కంక్లూజన్కి ఏమొచ్చారు అంటే, మ్యాక్సిమల్ ఐడియల్ అనేది ఒక రింగులో ఒక్కటే ఉంటుంది. ఇందువల్ల క్లియర్గా తెలుస్తుంది కదా, ఎంకి ఆర్కి మధ్యలో ఇంకా ఐడియల్ ఉండదు. ఉంటే మధ్యలో ఇంకొకటి ఉంటే దాన్నే నువ్వు మ్యాక్సిమల్ ఐడియల్ అంటావు. దీనన్నా ఒకవేళ ఉన్నా అది దీనికన్నా ఈక్వల్ అయిపోవాలి, దానికన్నా ఈక్వల్ అయిపోవాలి. డయాగ్రామ్ ప్రకారం కూడా అలాగే చెప్తున్నాడు వీడు. ఇది మ్యాక్సిమల్ ఐడియల్స్ అన్నీ కూడా రౌండ్గా చుట్టుకుంటే ఇది పెద్ద సర్కిల్ అని చూస్తారా, అదే మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుంది. కారణం ఏంటి? దానికి ఆర్కి మధ్యలో ఇంకా ఐడియల్ లేదు కాబట్టి. అక్కడ వరకు బాగుంది.
సో మనకి ఇప్పటివరకు మనకి ఏమని అర్థమైంది, మ్యాక్సిమల్ ఐడియల్ ఒక్కటే అని అర్థమవుతుంది. బట్ మ్యాక్సిమల్ ఐడియల్స్ చాలా ఉంటాయి. ఉంటాయి అన్న వర్డ్ కరెక్ట్ కాదు, ఉండొచ్చు అంతేగాని ఒక్కటే ఉంటుంది. మ్యాక్సిమల్ ఐడియల్ 2 ఉంటాయి, ఒక 10 ఉంటాయి, ఒక 20 ఉంటాయి అనే కండిషన్ ఎవ్వడూ చెప్పలేడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, బాగా అర్థమైతే. ఇది నెక్స్ట్ ఒక 3 థియరమ్స్ ఉంటాయి దీని మీద, మెయిన్ 2 థియరమ్స్ ఉంటాయి. అవి రెండో మీకు బాగుంటుంది, ఈజీగా అర్థమవుతుంది. చూడండి అమ్మా, జాగ్రత్తగా వినండి, నేను చెప్తాను. అంటే కొంతమంది డయాగ్రామ్ ఇలా చెప్తూ ఉంటారు, డయాగ్రామ్ కరెక్టే కానీ ఆ డయాగ్రామ్ వల్ల మీకు వేరే విధంగా అర్థం చేసుకుంటారు. ఏంటి ఒక్కటే ఉంటుంది అనే కాన్సెప్ట్ దృష్టిలోకి వస్తుంది. కాబట్టి డయాగ్రామ్ చెప్పకపోవడమే కరెక్ట్. సో చెప్తున్నాను చూడండి, జెడ్ ప్లస్ డాట్ రింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది, జెడ్ ప్లస్ డాట్. మీరు గ్రూప్ థియరీలో ఎక్కువగా వాడు ఏం చెప్తాడంటే 1 - 1 I - I 1 ఒమేగా స్క్వేర్లు జనరల్ ఎగ్జాంపుల్స్గా, అంటే కౌంటర్ ఎగ్జాంపుల్స్గా చెప్పేస్తూ ఉంటాడు. అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, దాన్ని తీసుకుని చెప్తే స్టూడెంట్కి బాగా అర్థమవుతుంది. ఇక్కడ జెడ్ ప్లస్ డాట్ బాగా అర్థమవుతుంది. ఇక్కడ కౌంటర్ ఎగ్జాంపుల్, రింగ్ కౌంటర్ ఎగ్జాంపుల్ జెడ్ ప్లస్ డాట్ తీసుకొని చెప్తున్నాను. సో నేను 3 పార్ట్స్ చెప్తున్నాను, బోర్డుని 3 పార్ట్స్ చేశాను. ఎలా అంటే నేను ఇక్కడ 2Z రాస్తున్నాను, 4Z 6Z 8Z 10Z, ఇంకా అలా ఎన్నైనా రాసుకోవచ్చు. ఇక్కడమ్మ 3Z 5Z 6Z 9Z 12Z అలా. ఇక్కడికి వచ్చేటప్పటికి 5Z 10Z 15Z 20Z అట్లా ఇక్కడ రాస్తూ ఉంటాను. సో ఇక్కడ ఈ అన్నిట్లో పెద్దదేంటి, 2Z 4Z 6Z 8Z 10Z అండ్ సో అని ఎక్కడ ఉంటుంది, క్రింద ఉంటుంది కదా అనుకోవడం తప్పు. ఈ అన్నిట్లో పెద్దది ఇదే. చిన్న నెంబర్తో మల్టిప్లై చేస్తాను కానీ సెట్ పెద్దది వస్తుంది. చూడండి, జెడ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏంటి, -4 -3 -2 -1 0 1 2 3 4 అండ్ సో అనే కదా. 2తో మల్టిప్లై చేస్తే ఇందులో వచ్చే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే -8 నుంచి రాస్తే ప్లేస్ సరిపోదు, -6 -4 -2 0 2 4 6 అండ్ సో ఆన్. మరి 4Zలో ఉండే ఎలిమెంట్స్ -8 -4 0 4 8 అండ్ సో ఆన్. 6Zలో ఉండే ఎలిమెంట్స్ -12 -6 0 6 12 అండ్ సో ఆన్. నెక్స్ట్ 8Zలో ఉండే ఎలిమెంట్స్ ఇంకా అలా మీరు ఎన్నని చెప్పుకోవచ్చు కదా, -16 -8 0 8 16 అండ్ సో ఆన్. ఇవన్నిట్లో ఇదే పెద్దది, క్లియర్గా తెలిసిపోతుంది కదా. చూడండి, దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దీంట్లో ఉంటుంది, కానీ దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇంకెక్కడా ఉండదు. 2 ఉంది, ఇంకెక్కడా లేదుగా. -2 ఉంది, ఇంకెక్కడా లేదు. 4 ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. 6 ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఓవరాల్గా 2Z పెద్దది. యాక్చువల్గా మీకు అర్థం కావాలంటే 2Z 4Z తర్వాత 8Z చెప్తే క్లారిటీగా ఉంటుంది. మీకు 8Z చెప్తాను చూడండి, క్లారిటీగా ఉంటుంది. 6Z కూడా తీసేయండి, ఇంకా క్లియర్గా ఉంటుంది. యాక్చువల్గా ఇలానే చెప్తేనే కరెక్ట్. ఇక్కడ 16Z 32 డబుల్ చేసుకుంటే వెళ్ళండి, క్లారిటీగా ఉంటుంది, అదే కరెక్ట్ కూడా. ఇప్పుడు చూడండి, ఈ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయా, లేవు. కానీ 8Zలో ఉన్న ప్రతి ఎలిమెంట్ 4Zలో ఉంది, 4Zలో ఉన్న ప్రతి ఎలిమెంట్ 2Zలో ఉంది. అంటే ఇటువంటి సెట్స్లోకి వెళ్ళా పెద్ద సెట్ 2Z. మరి ఇక్కడ 6 కదా, మీకు ఇక్కడ కూడా డబుల్ చేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా వస్తుంది మీకు. ఇది 12Z. ఇదమ్మా 3Zలో ఉండే ఎలిమెంట్స్ -9 -6 -3 0 3 6 9 అండ్ సో ఆన్. నెక్స్ట్ అండ్ సో ఆన్. దిస్ ఈజ్ -12 అంతే, -12 -6 -0 కదమ్మా 0 6 3 రాస్తానని కాదు 12 అండ్ సో ఆన్. 12 అండ్ సో ఆన్ -24 -12 0 12 24 and so on. 5Z and so on -10 -5 0 5 10 and so on. 10 అమ్మ
-20, -10, 0, 10, 20 అండ్ సో ఆన్. డబుల్ చేసేయండి. డబుల్ చేస్తే క్లారిటీగా ఉంటుంది. అదే కరెక్ట్ కూడా ముందు చెప్పినట్టుగా. 20z -40, -20, 0, 20, 40 అండ్ సో ఆన్. ఇవన్నీ మీరు కంపేర్ చేసుకుంటే జాగ్రత్తగా చూడండి. ఈ ఆఫ్లో వీడు పెద్దోడు, చూడడానికి చిన్నోళ్ళ కనబడతాడు. ఈ ఆఫ్లో వీడే పెద్దోడు చూడండి. ఇక్కడున్న దీని తర్వాత 24 వస్తుంది. 24z దీంట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఉంటాయి, దీంట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఉంటాయి, దీంట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఉంటాయి. దీనికంటే పెద్దది ఈ ఆఫ్లో దొరకదు. ఈ ఆఫ్లో దొరకదు ఇంకా మీకు. 3z కంటే పెద్దది చెప్పండి నాకు. ఇక్కడ 12zలో ఉండే అన్ని ఎలిమెంట్స్ 6zలో ఉన్నట్టుగా, 6zలో ఉండే అన్ని ఎలిమెంట్స్ 3zలో ఉన్నట్టుగా, 3zలో ఉండే అన్ని ఎలిమెంట్స్ ఉండే ఇంకో z చెప్పండి. అది ఇదే అవుతుంది తప్ప వేరేది ఉండదు. ఇంకా జెడ్డే అవుతుంది, ఇంక వేరేది ఉండదు. మరి ఇక్కడ 40z 80z 80zలో ఉన్నాయి, 40zలో ఉంటాయి, 40zలో ఉన్నాయి, 20zలో ఉంటాయి, 20zలో ఉన్నాయి, 10zలో ఉంటాయి, 10zలో ఉన్నాయి, 5z ఉంటాయి, 5zలో ఉన్నవి ఇంకెందులోనే ఉంటాయి ఒక zలో తప్పించి. అంటే ఈ ఆఫ్లో వీడు మ్యాక్సిమల్ ఐడియల్ అవుతాడు. యాక్చువల్గా ఇవన్నీ ఐడియల్సే. జెడ్కున్న స్పెషాలిటీ ఏంటంటే దీన్ని నువ్వు ఏ నెంబర్తో మల్టిపుల్ చేసినా ఐడియల్ వచ్చేస్తుంది. 1z 2z 3z. మీకు అది అర్థం కాకపోతే ఒక డెఫినేషన్ చూసాం, మీకు గుర్తుందా? ఏ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఆర్ ఈజ్ ఏ కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ, దెన్ ఆర్ఏ ఈజ్ అన్ ఐడియల్ అని ఒక థియరం చూస్తాం, మీకు గుర్తుందో లేదో. అంటే ఆరు ప్రక్కన ఆరులో ఉన్న ఎలిమెంట్ రాశారనుకోండి, అది ఐడియల్ అయిపోతుంది. అదే కాన్సెప్ట్ నేను చెప్తున్నాను. జెడ్ ప్రక్కన 2z రాసిన, 3z రాసిన, 4z రాసిన, ఇటు పక్క రాసిన ఒకటేనమ్మా, 5z రాసిన, 6z రాసిన, 7z, అవన్నీ ఐడియల్సే. ఆ థియరం మనం చేసాం. అంటే మీరు ఇంత వివరంగా చెప్పిన తర్వాత ఇదేంటి 4z 8z 16z 6z అవన్నీ ఐడియల్స్ అంటున్నాడు ఏంటని క్వశ్చన్ మీకు రాకూడదు. జెడ్ ప్రక్కన ఏ నెంబర్ రాసినా కూడా, జెడ్ ప్రక్కన ఏ నెంబర్ రాసినా కూడా ఐడియల్లే. మీకు ఒక థియరం చేశారు, రింగ్ ఆఫ్ ఇంటేజర్స్ ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని. దాని అర్థం అదే. నువ్వు జెడ్ ప్రక్కన జెడ్లో ఉన్న ఏ నెంబర్ రాసినా అది ఒక ఐడియల్గా మారుతుంది. కాబట్టి ఇవన్నీ ఐడియల్సే, చాలా ఐడియల్స్ ఉన్నాయి. కానీ ఈ ఆఫ్ వేరు, ఈ ఆఫ్ వేరు. చూడండి, ఇక్కడున్న ఎలిమెంట్కి కొన్ని ఈక్వల్ అవ్వచ్చు, కానీ ఓవరాల్గా ఇది వేరు, ఇది వేరు. 3zలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ 5zలో కొన్ని ఉండొచ్చు, కానీ ఓవరాల్గా అది వేరు, ఇది వేరు. 3z నాట్ ఈక్వల్ టు 5, రెండింటికి సంబంధం లేదు. అప్పుడు 3z 5zలో ఉందని కానీ 5z 3zలో ఉందని కానీ అనలేం అసలు. దానికి సంబంధం లేదు కదా. ఏదో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నంత మాత్రాన 3z సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు 5z అనలేం, 5z సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు 3z అనలేం. ఇది డిఫరెంట్ ఆఫ్, ఇది వేరే ఆఫ్, ఇది వేరే ఆఫ్. ఈ ఆఫ్లో వీడే హీరో, అంటే వీడే మ్యాక్సిమల్ ఐడియల్. వీడికంటే పెద్ద ఐడియా లేదు, ఉంటే జెడ్డే ఉండాలి, ఇంక వేరే ఇద్దరికి మధ్యలో ఇంకొకటి అడ్జస్ట్ అవ్వట్లా. 2z కంటే ముందు 1z ఉంటుంది, అంటే జెడ్డే ఉంటుంది, ఇంకోటి అడ్జస్ట్ అవ్వట్లా. అలాగే 3z కంటే పెద్దది ఇంక లేదు, జెడ్డే ఉంటుంది. 5z కంటే పెద్దది ఇంక లేదు, జెడ్డే ఉంటుంది. అలా ఇంకొక ఆఫ్ వస్తుంది, 7z 14z 28z అట్లా. ఇంకోటి వస్తుంది 11z 22z 44z, అలా చాలా వస్తాయి మీకు. ఈ ఆఫ్లో వీడి హెడ్, వీడు మ్యాక్సిమల్. ఇక్కడ వచ్చేటప్పటికి వీడు మ్యాక్సిమల్, ఇక్కడికి వచ్చేటప్పటికి వీడు మ్యాక్సిమల్. అంటే ఎన్ని వస్తాయి మ్యాక్సిమల్? చాలా వచ్చేస్తాయి. అంతే కదా, మీకు అర్థమవుతుంది కదా. సో నువ్వు ఇక్కడ నేను ఒక స్ట్రక్చర్ చెప్పాను కాబట్టి మన లాజిక్ ఏంటి? వీడికి మధ్యలో ఇంకో ఐడియల్ ఉండకూడదు, సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ జరిగేటట్టు. లేదుగా, సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ అంటే ఏం చెప్పాను? ఎం సబ్సెట్ యు సబ్సెట్ ఆర్, వీళ్ళిద్దరికీ మధ్యలో, అంటే వీడికంటే పెద్దవాడు వీడికంటే చిన్నవాడు అయ్యేటట్టుగా మధ్యలో ఇంకా ఏ ఐడియల్ ఉండకూడదు. లేదు ఇక్కడ 2zకి zకి మధ్యలో ఇంకో ఐడియల్ లేదు, కాబట్టి 2z మ్యాక్సిమల్ అంటారు. 3zకి zకి మధ్యలో కరెక్ట్గా, అంటే 3zలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇక్కడ ఉండేటట్టు ఇంకోటి ఏమైనా ఉందా ఐడియల్? లేదు, కాబట్టి 3z హీరో అవుతాడు, దానికి మ్యాక్సిమల్ అవుతాడు. అలాగే 5z హీరో అవుతాడు. అలా ఒక రింగ్కి ఎన్ని మ్యాక్సిమల్ ఐడియల్స్ ఉంటాయంటే ఖచ్చితంగా చెప్పలేం, ఏమో ఒక్కటే ఉండొచ్చు. ఇక్కడ చూస్తే చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్గా మనం మ్యాక్సిమల్ ఐడియల్ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ఒకే ఐడియల్ అవుతుంది, ఒక్క ఐడియల్ మాత్రమే ఉంటుంది, అదే మ్యాక్సిమల్ ఐడియల్గా అయ్యే అవకాశం ఉన్న ఐడియల్ అని చెప్పడానికి వీల్లేదు. ఎన్నైనా ఉండొచ్చు, అసలు మ్యాక్సిమల్ ఐడియల్ ఉండకపోవచ్చు. అర్థమవుతుందా? ఉంటే ఒక్కటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు అనేది మన చేతిలో లేదు. అక్కడ రింగ్ని బట్టి మారిపోతూ ఉంటుంది. స్టాండర్డ్గా నువ్వు చెప్పలేవు ఎవ్రీ రింగ్ హ్యాజ్ 1 మ్యాక్సిమల్ ఐడియల్, లేదా 2 మ్యాక్సిమల్ ఐడియల్స్, లేదా 10 మ్యాక్సిమల్ ఐడియల్స్ అనే కండిషన్ మాత్రం మనం చెప్పలేము, ఎన్నైనా ఉండొచ్చు.
ఎన్నైనా ఉండకపోవచ్చు, రెండు కూడా. సరే, ఇప్పుడు థియరంలోకి వెళ్దాం. generated by prime number is maximal ideal. Is maximal ideal. ప్రూఫ్ చెప్పే ముందు కొన్ని పాయింట్స్ చెప్తాను, వినండి. టెన్ 7 దీన్ని 2x5గా రాయగలం కాబట్టేగా 10 ప్రైమ్ నెంబర్ కాదు. మీకు తెలిసిందే, చెప్తున్నాను ఒకసారి, మరి చిన్న చెప్తున్నాను అనుకోకండి. 7ని a×bగా రాసేను అన్నాడు. ఇంటీజర్స్ గురించే మాట్లాడుతున్నాను, పాయింట్స్ అది పెట్టినట్టు కాదు, పాయింట్స్ గురించి మాట్లాడట్లా, ఇంటీజర్స్ మొత్తం అన్నీ కూడా. 7 a×bగా రాసాను అంటే నీకు ఏమర్థం అవుతుంది? 7 ప్రైమ్ నెంబర్ కాబట్టి a = 1 ఆర్ b a = 1 అండ్ b = 7. ఇది ఫస్ట్ ఈక్వేషన్, కరెక్టే. ఆర్ లేదా a = 7 అండ్ b = 1, ఇది సెకండ్. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుందిగా, ఇంక మూడోది ఉండదు. అర్థమవుతుందా? నెగిటివ్ నెంబర్స్ కూడా ఇక్కడ మనం ట్రీట్ చేయం. ఎందుకు ట్రీట్ చేయమని థియరంలో చెప్తాను. నెగిటివ్ నెంబర్స్ అనేది ఇక్కడ మనం ట్రీట్ చేయం. ఇక్కడ మీరు -1 -7 తీసుకుంటారు కదా అంటే అది నెగిటివ్స్ ఈ థియరంకి అప్లై చేయక్కర్లేదు. రీజన్ కూడా చెప్పేస్తాను మళ్ళీ, అప్పుడు ఎందుకు చెప్తాం. 2z - 2z ఇవి రెండు సెట్స్, రెండు ఈక్వలే. 2zలో ఉండే ఎలిమెంట్స్ ఏంటమ్మా? అండ్ సో ఆన్, -4 -3 -2 2z కదా, -4 -2 0 2 4 అలా ఉంటే -2z కూడా అలానే ఉంటుంది. కానీ ఇటు నుంచి రాస్తాం, ఇది -4 +4 అవుతుంది, -2 +2 అవుతుంది, 0 -2 -4 రెండు ఒకటే. ఇక్కడ ఇంటీజర్స్ ఐడియల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు 2z అన్నా -2z అన్నా ఒకటే. అందువల్ల ఇంకా నెగిటివ్ గురించి మనం చెప్పం ఇంకా క్లియర్గా. 2z ఐడియల్ అవుతుంటే -2z ఐడియల్ అవుతుంది అని ఉండదు, రెండు ఒకటే కాబట్టి. అందువల్ల ఇక్కడ నేను ఇంకా నెగిటివ్ నెంబర్స్ ఈ థియరంలో ఈ కాన్సెప్ట్ వాడుతున్నాను కాబట్టి ఇంకా నెగిటివ్ నెంబర్స్ జోలికి వెళ్ళట్లేదు, నేను గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, 20 = a×b రాస్తే ఏ వాల్యూ b వాల్యూ చెప్పడం కష్టం. 2 కేసెస్లో చెప్పడం కష్టం అంటే నా ఉద్దేశం చాలా కేసెస్లో వచ్చేస్తాయి. 1×20 వస్తుంది అంతే, 2×10 వస్తుంది, 4×5 వస్తుంది. ఏమో ఇంకా పెద్ద నెంబర్ తీసుకుంటే ఇంకా కాంబినేషన్స్ ఎక్కువ రావచ్చు. బట్ ఇక్కడ ప్రైమ్ నెంబర్ అయితే మాత్రం 2 కాంబినేషన్సే. ఫస్ట్ది 1 అయితే సెకండ్ది సేమ్ నెంబర్ అవుతుంది, ఫస్ట్దే సేమ్ నెంబర్ అయితే సెకండ్ది 1 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఐడియల్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ఐడియల్ అంటే ఏంటి? ఆర్ అనేది కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీ అవుతుంది. తర్వాత ఏ అనే ఎలిమెంట్ ఆర్లో ఉంది, అది క్లియర్. ఏ అనేది ఆర్లో ఉంటే ఆర్ఏ రాసినా ఏఆర్ రాసినా రెండు కరెక్టేనమ్మా. ఆర్ఏ అన్న కాంపిటేటివ్ ఉంటుంది కదా, ఆర్ఏ రాసినా ఒకటే, ఏఆర్ రాసినా ఒకటే. దీంట్లో ఉండే వాల్యూస్ అన్నీ ఎలా ఉంటాయి? ఆర్లో ఉన్న ఎలిమెంట్ ఇంటూ ఏ, ఆర్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ ఇంటూ ఏ, ఆర్లో ఉన్న థర్డ్ ఎలిమెంట్ ఇంటూ ఏ, అదే ఫార్మేట్లో ఉంటాయి. దీన్నే మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ ఐడియల్ అంటారు. ఇక్కడ ఉన్న ఏని జనరేటర్ అంటారు, ఇక్కడ ఉన్న ఏని జనరేటర్ అంటారు. వాడేం చెప్తున్నాడు, జెడ్ అనే రింగ్ ఇచ్చాడు అంటే ఆర్ కాజేస్తా, జెడ్ ఇచ్చేస్తాడు, క్లారిటీగా ఇచ్చేస్తాడు. ఆర్ అంటే ఏంటో మనకు తెలియదు, జెడ్ అంటే తెలుసు, రింగ్ ఆఫ్ ఇంటీజర్స్ అని. ఈ జెడ్కి ముందు ఒక ప్రైమ్ నెంబర్ పెట్టమని చెప్తున్నాడు. ప్రైమ్ నెంబర్ అంటే 3 పెట్టాను అనుకోండి, 3 ప్రైమ్ నెంబరే కదా 3. అప్పుడు 3z రాసినా పర్వాలేదు, z3 రాసిన రెండు ఒకటేనమ్మా. 3z అన్నా z3 అన్న రెండు ఒకటే, కాంపిటేటివ్ ఉంటుంది కాబట్టి. సో 3z గురించి మాట్లాడతాం. మళ్ళీ z3 అంటే మీరు వేరే విధంగా 3z అంటే క్లారిటీగా ఉంటుంది, 3 × z అన్న అలానే ఉంటుంది, 3z తీసుకోండి. 3zలో ఏం చెప్తున్నాను నేను ఇప్పుడు? ఓకే, 3zలో అనేది ఏమవుతుంది? ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది. కారణం ఏంటి? ఇంతకుముందు చెప్పిన డెఫినేషన్ అదే. ప్రిన్సిపల్ ఐడియల్ డెఫినేషన్ అంటే ఏంటి? కాంపిటేటివ్ రింగ్ విత్ యూనిటీని అందులో ఉన్న ఒక నెంబర్తో మల్టిపుల్ చేస్తే ఆ వచ్చే రిజల్ట్నే ప్రిన్సిపల్ ఐడియల్ అంటారు, కాబట్టి దాన్ని ప్రిన్సిపల్ ఐడియల్ అంటారు. బట్ జనరేటర్ ఏమవుతుంది? 3 అవుతుంది.
త్రీకి ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఈ థియరం వరకు నేను మాట్లాడుతున్నాను, ప్రైమ్ నెంబర్ అవుతుంది. అప్పుడు వాడు ఏమంటున్నాడు, జెడ్ ప్రక్కన ప్రైమ్ నెంబర్ రాస్తే నీకు అది ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది, అది కరెక్టే, కానీ అది మ్యాక్సిమల్ ఐడియల్ కూడా అవుతుంది అని ప్రూవ్ చేయాలి మనం. ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది, ఓకే, మ్యాక్సిమల్ ఐడియల్ కూడా అవుతుంది. మరి 4 రాస్తే ఆడది చెప్పలా, వాడు 4 గురించి మాట్లాడట్లా, ప్రైమ్ నెంబర్ గురించే మాట్లాడుతున్నాడు. 7 రాసావు, మ్యాక్సిమల్ ఐడియలే. 11 రాసావు, మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. ఎలా అవుతుంది అన్నది మనం ప్రూవ్ చేయాలి. ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఈ థియరం బట్టి ఎగ్జాంపుల్ రాశాను నేను, కొత్తగా నేనేమి సృష్టించి చెప్పలేదు. ఈ థియరంనే మీకు ముందు వివరంగా చెప్పాను. ఇందాక మీకు రాసిన థియరంలో 2Z, హీరో ఎవడు ఈ హాఫ్లో 2Zగా, సెకండ్ హాఫ్లో హీరో ఎవడు 3Z, థర్డ్ హాఫ్లో హీరో ఎవడు 5Z, ఆ తర్వాత 7Z, 11Z, 13Z, 17Z, 19Z, 23Z, అట్లా 29Z అలా వస్తూ ఉంటాయి. అవన్నీ వాళ్ళందరూ హీరోలే, కారణం వాళ్ళందరూ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి. సో ప్రైమ్ నెంబర్ ఎప్పుడైతే ఇంటీజర్కి ముందు రాసావో ఆ ప్రిన్సిపల్ ఐడియల్ అంటారు చూసారా, ఆ ప్రిన్సిపల్ ఐడియల్ ఏమవుతుందంటే మ్యాక్సిమల్ ఐడియల్ అయిపోతుంది. స్టేట్మెంట్ చూడండి, క్లియర్గా ఉంటుంది. ద ఐడియల్ జనరేటెడ్ బై ప్రైమ్ నెంబర్. జనరేటెడ్ బై ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ఐడియల్. ప్రిన్సిపల్ ఐడియల్ రాయమన్నాడు, అందులో రాసిన జనరేటర్ ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి, ఈజ్ మ్యాక్సిమల్, అది మ్యాక్సిమల్ ఐడియల్ అయిపోతుంది. సరే చూద్దాం. మీకు ఆల్రెడీ అర్థమైంది, కంప్లీట్గా చెప్పాను కాబట్టి థియరం బాగానే ఉంటుందిలేండి, లేకపోతే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది థియరం మీకు. Z plus dot is the ring of integers. ఇక్కడ లెట్ అని రాయకూడదు, అది అనుకోక్కర్లేదు కదా, అది క్లియర్. అది ఆర్ ప్లస్ డాట్ బి ఏ రింగ్ అన్నట్టుగా లెట్ జెడ్ ప్లస్ డాట్ బి ఏ రింగ్ అంటే అసలు కరెక్ట్గా తెలిసినట్టయితే కొట్టేస్తాడు ఆ స్టేట్మెంట్ని. ఎందువల్ల? ఎజంప్షన్ కాదు, అది కరెక్టే. అది కరెక్ట్ అయినప్పుడు అనుకోమని ఎందుకంటాం? 4 = 2 × 2 అనుకో అన్నాను అనుకోండి, అసహ్యంగా ఉంటుంది, అవునా? 4 లేకపోతే M P × Q అనుకో అన్నాను అనుకోండి, ఇదేదో బాగా చెప్తున్నాడు అని వింటారు మీరు. అలా దానికి దీనికి ఉన్నంత తేడా. లెట్ అని వాడకూడదు అక్కడ. బట్ ప్రైమ్ నెంబర్ నీకు నచ్చింది తీసుకోమని చెప్పాడు కాబట్టి లెట్ PBA ప్రైమ్ నంబర్. ప్రైమ్ నెంబర్. ఇప్పుడు ఏం చెప్తున్నారు? నువ్వు ఒక ఐడియల్ తీసుకో, దానికి జనరేటర్ ఏమై ఉండాలి? P అయి ఉండాలి. ఆడే తీసుకోమని చెప్తున్నాడు. ద ఐడియల్ జనరేటెడ్ బై ప్రైమ్ నెంబర్ అని చెప్తున్నాడు కదా, తీసుకుంటున్నాను. లెట్ మనకి M అలవాటు అయింది కాబట్టి M మీదే చెప్తున్నాను. M be an ఐడియల్ ఎవరికి? ఆఫ్ Z జనరేటెడ్ బై P. వాడిచ్చిందనమాట. 3 లైన్స్ కూడా నేనేం తీసుకోలే, వాడిచ్చినవే రాశాను. అంటే అర్థం ఏంటి? జనరేటెడ్ బై P అంటే అర్థం ఏంటి? దట్ ఇంప్లైస్, దాని అర్థం తెలుసమ్మా మీకు, Z × P రాసిన, M రాసిన, జనరేటర్ P అని రాసిన, RP సచ్ దట్ R బిలాంగ్స్ టు Z రాసిన, అందరూ ఒకలే, డిఫరెంట్గా రాయొచ్చు. M అనేది ఐడియల్ అని అనుకున్నావు కాబట్టి M. జనరేటర్ అంటే అర్థం ఏంటి? ఇలా రాయొచ్చు. యాక్చువల్గా ఇది కూడా కరెక్టే, ఇంకా మరి అన్నీ ఎక్కువ రాస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇది కూడా కరెక్టే, తీసేయండి. నేనేం రాస్తానో కనిపిస్తుందా మీకు? చిన్న అక్షరాలు రాస్తున్నాను. ఇదన్నా ఇలా రాయటం అంటే ZP అనే కదా. జెడ్ ప్రక్కన P అనే నెంబర్ రాస్తే అది ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది. ఆ ఐడియలే వాడు తీసుకోమన్నాడు, అదే తీసుకున్నాను. సో ZPలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఏంటి? సెకండ్ ఎలిమెంట్ P అని వస్తూ ఉంటుంది, ఫస్ట్ ఎలిమెంట్ మాత్రం జెడ్లో ఉండే ఎలిమెంట్స్ వస్తూ ఉంటుంది. ఇది ఒకటే. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? నౌ వీ హ్యావ్ టు షో దట్ M ఈజ్ మ్యాక్సిమల్ ఐడియల్ ఆఫ్ Z అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. మ్యాక్సిమల్ ఐడియల్ అని ప్రూవ్ చేయాలంటే మనకున్న ఫార్ములా ఏంటి? Mకి Zకి మధ్యలో ఇంకో ఐడియల్ ఉందని పెడతాం, అంతే కదా. మీకు అదే డెఫినేషన్ చెప్పాను.
వీళ్ళిద్దరికీ మధ్యలో ఇంకో ఐడియల్ ఉందని తీసుకుంటే అది వీడికన్నా ఈక్వల్ అయిపోతుంది వీడు అంటే ఎంకి, లేదా అది వాడికన్నా ఈక్వల్ అయిపోతుంది వాడు అంటే జెడ్కి. అంటే మధ్యలో ఏం ఉండదని అర్థం. చూడండి, లెట్ యూ బీ అన్ ఐడియల్ ఆఫ్ ఎవరికి జెడ్ సచ్ దట్ అంటే కండిషన్. సచ్ దట్ రాయడంటే అదే మెయిన్ ఇంపార్టెంట్ అని. కండిషన్ ఏంటి? అందంగా రాస్తే ఇంపార్టెంట్ కదా, అందంగా రాస్తే ఏమవుతుంది? ఎం సబ్సెట్ యు సబ్సెట్ జెడ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు కూడా రాస్తారు, మీకు ముందే చెప్పాను కదా. అలా ఇలా కూడా రాసుకోవచ్చు, రెండూ కరెక్టే, ఎట్లానే రాసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నౌ ఇద్దరికీ మధ్యలో ఇంకొకటి ఉన్నాడు అని రాసుకున్నారు. ఫస్ట్ తీసుకుంటున్నాను, ఎం సబ్సెట్ యు అని తీసుకున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం ఒకటి చెప్తాను, ఉండండి. చిన్న పాయింట్ ఒకటి మిస్ అయ్యాను, చిన్న పాయింట్ మిస్ అయినమ్మా, చెప్తాను చూడండి. పాయింట్ ఏంటంటే జెడ్కి ఉన్న ప్రతి ఐడియల్లో కూడా ప్రిన్సిపల్ ఐడియల్ అని ఒక థీరం చేశారు, మీరు గుర్తుందా? ఎవ్రీ ఐడియల్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్ అని. కారణం ఏంటంటే మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, జెడ్ ప్రక్కన ఏ నెంబర్ పెట్టినా ఐడియల్ అయిపోతుంది. జెడ్లో ఐడియల్స్ తయారవుతున్నాయంటే జెడ్ ప్రక్కన నెంబర్ పెట్టడం వల్ల ఐడియల్స్ తయారవుతున్నాయి. సో జెడ్ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అవుతుంది కాబట్టి జెడ్ రింగే కాదు ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది కాబట్టి దానికి ఉన్న ప్రతి ఐడియల్కి కూడా జనరేటర్ ఉంటుంది. మరి యు అనేది కూడా ఐడియల్ అనుకున్నా కదా, దానికి కూడా జనరేటర్ ఉంటుంది కదా, కాబట్టి అది కూడా రాయాలమ్మా. నేను అది పొరపాటున రాయలేదు. అది రింగ్ ఆఫ్ ఐడియల్ ఆఫ్ జెడ్ జనరేటెడ్ బై సమ్ క్యూ సచ్ దట్, ఇప్పుడు కండిషన్ మామూలుగా రాస్తున్నాను, సచ్ దట్ ఎం సబ్సెట్ యు సబ్సెట్ జెడ్. ఈ ఫెసిలిటీ ఇలా నువ్వు రాయగలిగిన ఫెసిలిటీ జెడ్కే ఉంటుంది, అందుకే వాడు జెడ్ ఇచ్చాడు. అర్థమవుతుందా? ఇక్కడ తీసుకున్న ఐడియల్ పీతో జనరేట్ చేయబడేటట్టుగా ఉంటుందని వాడే ఇచ్చాడు స్టేట్మెంట్లో. నువ్వు తీసుకున్న ఐడియల్కి జనరేటర్ ప్రైమ్ నెంబర్కి తీసుకోమని వాడే చెప్పాడు, కానీ ఇక్కడ నువ్వు ఎజ్యూమ్ చేసుకున్న ఐడియల్కి జనరేటర్ ఉంటుందని విషయం వాడు చెప్పలా. మరి నువ్వు ఎందుకు తీసుకున్నావు? జెడ్ అనేది రింగే కాదు ప్రిన్సిపల్ ఐడియల్ కూడా అవుతుంది, ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ కూడా అవుతుంది కాబట్టి దానికి ఉన్న ప్రతి ఐడియల్కి కూడా జనరేట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ప్రకారం తీసుకున్నా. అంటే అర్థం ఏంటి ఇక్కడ? దట్ ఈస్ మళ్ళీ సేమ్ ఇదే కదా రాస్తున్నాను, జనరేటర్ క్యూ ఈక్వల్ టు యూ ఈక్వల్ టు జెడ్ క్యూ ఈక్వల్ టు ఆర్, అంతే, ఆర్ క్యూ సచ్ దట్ ఆర్ బిలాంగ్స్ టు జెడ్. సచ్ దట్ కండిషన్ అంటే ఎం సబ్సెట్ ఆర్ యూ సబ్సెట్ ఆర్ జెడ్ అనేది మామూలే. అర్థమైందమ్మా? ఇక్కడున్న స్పెషల్ ఏంటి? పి అనేది ప్రైమ్ నెంబర్. ఇక్కడున్న స్పెషల్ ఏంటి? ఏమీ లేకపోవడమే దాని స్పెషల్. అది ఏ నెంబర్ అడిగే తెలియదు, ఏదో ఒక ఐడియల్ ఏదైనా కావచ్చు అది. ఇక్కడ ప్రైమ్ నెంబర్ తీసుకోమని వాడు చెప్పాడు, ఇక్కడ జనరేటర్ ఉంటుందనే విషయం ఇది ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ కాబట్టి మనకు వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుందని చూడండి, అసలు మెయిన్ థియరంలోకి వెళ్తున్నాను. నౌ చూడండి, ఇక్కడ ఎం సబ్సెట్ యు ఇంప్లైస్, ఎం అంటే జనరేటర్ పియే కదా, రైట్, జనరేటర్ పి. యు అంటే సబ్సెట్ కదా మీది, యు అంటే జనరేటర్ క్యూ. జనరేటర్ పి సబ్సెట్ జనరేటర్ క్యూ గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, 1 బిలాంగ్స్ టు జెడ్. 1 అనేది ఇంటీజర్లో ఉంటుందా? అది లేకుండా ఎలాగా ఉంటుంది. 1 జెడ్లో ఉంది కాబట్టి 1 ఇంటూ పి రాస్తున్నాను. ఇక్కడ 1 ఇంటూ పి, డైరెక్ట్గా పి రాస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. 1 ఇంటూ పిని ఎందులో ఉంటుంది? జెడ్ ఇంటూ పిలో ఉంటుంది కదా. చూడండి ఇక్కడ ఈ కథ చూడండి, ఇక్కడ ఆర్ అనేది జెడ్లో ఉంటే ఆర్పి అనేది జెడ్పీలో ఉంటుంది. అలానే 1 అనేది జెడ్లో ఉంది కాబట్టి 1పి అనేది జెడ్పీలో. అసలు 1పి రాయక్కడ పి రాసేసి మీకు అర్థం కాదని మళ్ళీ 1 ఇంటూ పిగా రాశాను. సో 1 అనేది జెడ్లో ఉంది, పి ఈక్వల్గా ఉన్నాయి. దట్ ఇంప్లైస్ 1 ఇంటూ పి అంటే పీనే కదమ్మా, అసలు ఫస్టే రాసేయచ్చు అది. పి బిలాంగ్స్ టు జెడ్పి అంటే ఎవడు? ఎమ్మా, ఎంఏ. ఎం అంటే జనరేటర్ పీనే, జనరేటర్ పి రాస్తున్నాను. జనరేటర్ పిలో ఉన్న ప్రతి ఎలిమెంటు జనరేటర్ క్యూలో ఉంది. జనరేటర్ క్యూ పెద్ద సెట్ దీంతో కంపేర్ చేస్తే, కాబట్టి దట్ ఇంప్లైస్ పి బిలాంగ్స్ టు జనరేటర్ క్యూ. మరలా జనరేటర్ క్యూ అంటే ఎవడు? జెడ్ క్యూఏ కదా. అంటే దీని ప్లేస్లో ఎవడు రాయొచ్చు? జెడ్ క్యూ రాయొచ్చా? దట్ ఇంప్లైస్ పి బిలాంగ్స్ టు జెడ్ క్యూ. జెడ్ క్యూ అంటే
జెడ్లో ఉన్న ఎలిమెంట్ ఇంటూ క్యూ ఫార్మేట్లో ఉన్న ఏదో ఒక ఎలిమెంట్కి వీడు ఈక్వల్ అవుతాడనే. పి అనే నెంబరు దీంట్లో ఉంది అంటే అర్థం ఏంటి, దీంట్లో ఉండాలంటే ఫార్మేట్ ఎలా ఉండాలి, జెడ్లో ఉన్న నెంబర్ ఇంటూ క్యూ ఫార్మేట్లో ఉండాలి. దట్ ఇంప్లైస్ పి ఈక్వల్ టు జెడ్లో ఉన్న నెంబరు మీరు ఏదైనా తీసుకోండి, సమ్ ఎక్స్ తీసుకుంటాను, ఎక్స్ ఇంటూ క్యూ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్. మీకు అర్థమవుతుందా, పి అనేది ఈ నెంబరు ఈ సెట్లో ఉందనే విషయం తెలుసు. ఈ సెట్లో ఉండాలి అంటే ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా తయారవుతాయి, జెడ్లో ఉన్న నెంబర్ ఇంటూ క్యూ, జెడ్లో ఉన్న నెంబర్ ఇంటూ క్యూ, జెడ్లో ఉన్న నెంబర్ ఇంటూ క్యూ. అంటే ఇక్కడ తీసుకున్న పి అనే నెంబరు మొదటి దానికో రెండవ దానికో మూడవ దానికి ఈక్వల్ అవ్వాలి. దాంట్లో ఉంది అంటే ఆ ఈక్వల్ అయ్యే నెంబరు ఎక్స్ క్యూ అని తీసుకున్నాను నేను. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందాకోసారి అలాగే చెప్పాను, ఇక్కడి నుంచే సరే ఇక్కడి నుంచి కూడా వినండి. పి ఈక్వల్ టు ఎక్స్ క్యూ కదా. ఇక్కడ పీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ప్రైమ్ నెంబర్. ఇప్పుడు దీన్ని వాడతాను, ఇప్పుడు దాకా దీన్ని వాడలేదు కదా. మళ్ళీ ఇదే లైన్ అమ్మ ఇక్కడ రాస్తున్నాను చూడండి, చెరిపేస్తున్నాను ఇక్కడ. అదే లైన్ రాస్తున్నాను, కొత్తగా రాయట్లేదు. దట్ ఇంప్లైస్ పి ఈక్వల్ టు ఎక్స్ క్యూ. పి అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దీనికి ముందు ఒక మంచి కథ ఒకటి చెప్పాను మీకు. ఎలా ప్రైమ్ నెంబర్ అయితే ఆ ప్రక్కన ఉన్న కాంబినేషన్కి 2 మెథడ్స్లో రాసుకోవచ్చు, 2 టైప్స్లో. ఏంటది, దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు 1 అండ్ క్యూ ఈక్వల్ టు పి, ఆర్ ఎక్స్ ఈక్వల్ టు పి అండ్ క్యూ ఈక్వల్ టు 1. ఇంక మీకు ఇందులో డౌట్ ఉండకూడదు, మీకు చాలా వివరంగా చెప్పాను కాబట్టి ముందు దీని గురించే చెప్పాను నేను. ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇవి రెండిట్లో ఒకటే, అదే ఒక ఎలిమెంట్ 1 అవుతుంది, ఇంకొక ఎలిమెంట్ ఇట్ సెల్ఫ్ అవుతుంది. అలాగే అది ఏంటి ఆ విషయం తెలియదు, అది ఎక్స్ అవ్వచ్చు క్యూ అవ్వచ్చు మనకు తెలియదు. కాబట్టి ఎక్స్ 1 అయితే క్యూ పి అవుతుంది, కాదు ఎక్సే పి అయితే క్యూ 1 అవుతుంది. రీజన్ ఏంటి, సిన్స్ పి ఈజ్ ప్రైమ్ నెంబర్ కాబట్టి. ఇప్పుడు చూడండి, దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఆర్ ఎక్స్ ఈక్వల్ టు పి. అంతే కదా, నేను ఇది రాయట్లా, క్యూ అవసరం లేదు, దాన్ని సైడ్ చేస్తాను. ఎక్స్ ఈక్వల్ టు 1 ఆర్ ఎక్స్ ఈక్వల్ టు పి. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి 2 కేసెస్గా స్ప్లిట్ చేస్తున్నాను ఇక్కడ. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, ఇక్కడ చూడండి జాగ్రత్తగానమ్మా. ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే పి ఈక్వల్ టు క్యూఏగా. ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే పి ఈక్వల్ టు క్యూఏ. పి అన్న క్యూ అన్న రెండు ఒకటే, అదే రాస్తున్నాను. దెన్ దట్ ఇంప్లైస్ పి ఈక్వల్ టు క్యూ. రెండు నెంబర్లో ఒకటే, మరి జనరేటర్ పి వాల్యూ ఏమవుతుంది, పి ప్లస్లో క్యూ పెట్టు, రెండు ఒకటే కదా, జనరేటర్ క్యూ అని పెట్టాను. అసలు జనరేటర్ పి అంటే ఎవడు, ఎం. జనరేటర్ క్యూ అంటే యు. అంటే ఆ యు ఎంకి ఈక్వల్ అయిపోతుంది ఎప్పుడు, ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే. ఎక్స్ ఈక్వల్ టు 1 కాలేదనుకోండి, అప్పుడు ఏం కావాలి, ఎక్స్ ఈక్వల్ టు పి అవ్వాలి. చూడండి, ఎక్స్ ఈక్వల్ టు పి అయితే ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు పి అయితే క్యూ ఈక్వల్ టు 1 కదా, ఆ కేసులో క్యూ ఈక్వల్ టు 1 అవుతుంది. సో దెన్ క్యూ ఈక్వల్ టు 1. క్యూ ఈక్వల్ టు 1 అంటే అర్థం ఏంటి చూడండి, ఇక్కడ క్యూ ఈక్వల్ టు 1 రాస్తే జెడ్ క్యూ వాల్యూ యూకి ఈక్వల్ కదమ్మా, క్యూ ఈక్వల్ టు 1 రాస్తే జెడ్ ఈక్వల్ టు యూ అవుతుంది. అంటే యూ ఈక్వల్ టు జెడ్ ఇంటూ 1 ఈక్వల్ టు జెడ్. దట్ ఇంప్లైస్ యూ ఈక్వల్ టు జెడ్. అంటే ఏం చేసావు, ఎంకి జెడ్కి మధ్యలో యూని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాను, ఉంది అనుకుని పెట్టేశాను. ఏమైపోయింది, అది ఫస్ట్ ఐడియల్ ఎం కన్నా ఈక్వల్ అయిపోయింది, రింగ్ అయినటువంటి జెడ్ కన్నా ఈక్వల్ అయిపోయింది. అంటే మధ్యలో ఇంకొకటి దూరట్డానికి వీలవట్లా. ఒకవేళ మధ్యలో ఎగ్జిస్ట్ చేస్తే ఆడు ఎం కన్నా ఈక్వల్ అయిపోతున్నాడు, జెడ్ కన్నా ఈక్వల్ అయిపోతున్నాడు, మధ్యలో ఎవ్వడ ఉండట్లేదు. అప్పుడు మనం ఏమంటామంటే దేర్ఫోర్ ఎం ఈజ్ మ్యాక్సిమల్ ఐడియల్ ఆఫ్ జెడ్ అని చెప్తాం. అర్థమైంది, ఈజీగానే ఉంటుంది, అయితే కొంచెం లాజికల్గా ఉంటుంది. దీంట్లో వాడు మాత్రం ఒక్క ఐడియాలో తీసుకోమని చెప్పాడు, ఒకే ఒక ఐడియల్ తీసుకోమన్నాడు. ఆ ఐడియల్కి జనరేటర్ ఏం తీసుకోమన్నాడు, ప్రైమ్ నెంబర్ అని తీసుకోమన్నాడు, అదే తీసుకున్నాను. మరి ఇంకొక ఐడియల్ కూడా తీసుకున్నావు, దానికి జనరేటర్ ఉందని నువ్వు ఎలా చెప్పేశావు అన్న దానికి నేను ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటి, వాడు అందుకే జెడ్ ప్లస్ డాట్ ఇచ్చాడు.
జెడ్ ప్లస్ డాట్లో ఉన్న ప్రతి ఐడియల్కి కూడా జనరేటర్ ఉంటుంది. కారణం జెడ్ ప్లస్ డాట్ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అవుతుంది, దానికి ఉన్న ప్రతి ఐడియల్ కూడా జనరేటర్ ఉంటుంది, కాబట్టి యూ కూడా జనరేటర్ ఉంటుంది, దాన్ని క్యూ అని తీసుకున్నాను. అదే మెయిన్ లాజిక్. యూ అనేది ఎలా తీసుకున్నాను, ఎంకి జెడ్కి మధ్యలో దూరిపేసాను దాన్ని. ఎప్పుడైతే మధ్యలో ఇన్సర్ట్ చేసావో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ ఉన్నటువంటి థియరం. సో ఏం తీసుకున్నాం, ఎం సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు యూ అని తీసుకున్నాం, కాబట్టి ఎం అంటే జనరేటర్ పి, యూ అంటే జనరేటర్ క్యూ. అవునా, రాశారు. సో 1 అనేది జెడ్లో ఉంటుంది కాబట్టి 1 ఇంటూ పీ వాల్యూ జెడ్ ఇంటూ పీలో ఉంటుంది. జెడ్ ఇంటూ పీ అంటే జనరేటర్ పి, జనరేటర్ పి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జనరేటర్ క్యూ కాబట్టి జనరేటర్ క్యూలోకి వచ్చేసింది. పి అనే ఎలిమెంట్, జనరేటర్ క్యూ అంటే జెడ్ క్యూ రాశారు. అంటే పి అనే ఎలిమెంట్ జెడ్ క్యూ అనే సెట్లో ఉంటుంది, అంటే జెడ్లో ఉన్న ఎలిమెంట్ ఇంటూ క్యూకి ఈక్వల్ అవుతుంది, ఆ ఎలిమెంట్ ఎక్స్ క్యూ అని తీసుకున్నాను. ఇక్కడ ఉన్న స్పెషల్ ఏంటి, పి అనేది ప్రైమ్ నెంబర్ అని ఇచ్చాడు. అన్నీ వాడే ఇచ్చేస్తాడు, మనం చేసేదేమి ఉండదు. పి అనేది ప్రైమ్ నెంబర్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది, క్యూ ఈక్వల్ టు పి అవుతుంది, లేదా ఎక్స్ ఈక్వల్ టు పి అవుతుంది, లేదా క్యూ ఈక్వల్ టు 1 అవుతుంది. మొత్తం మీద ఎక్స్ ఈక్వల్ టు 1 కానీ ఎక్స్ ఈక్వల్ టు పీ కానీ అవుతుంది, కాబట్టి 2 కేస్గా స్ప్లిట్ చేస్తాం. ఎక్స్ ఈక్వల్ టు 1 రాస్తే ఇక్కడ 1 రాస్తే పీ ఈక్వల్ టు క్యూ, దట్ మీన్స్ జనరేటర్ పీ ఈక్వల్ టు జనరేటర్ క్యూ, దట్ ఇంప్లైస్ ఎం ఈక్వల్ టు యూ. అంటే ఫస్ట్ హాఫ్ జరగాలి. ఎక్స్ ఈక్వల్ టు పీ అయితే ఎక్స్ ఈక్వల్ టు పీ అయిపోతే క్యూ ఈక్వల్ టు 1 కదా, క్యూ ఈక్వల్ టు 1 అవుతుంది. క్యూ ఈక్వల్ టు 1 రాస్తే యూ ఈక్వల్ టు జెడ్ అవుతుంది, యూ ఈక్వల్ టు జెడ్. అంటే ఫస్ట్ కేస్ జరిగితే మన కండిషన్ ఏంటి, ఎం సబ్సెట్ యూ సబ్సెట్ జెడ్ కదా. ఫస్ట్ కేస్ జరిగితే ఇవి రెండు ఈక్వల్ అవుతాయి, సెకండ్ కేస్ జరిగితే ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. మొత్తం మీద ఎం ఈక్వల్ టు యూ అన్న అవుతుంది, యూ ఈక్వల్ టు జెడ్ అన్న అవుతుంది. అంటే ఎంకి జెడ్కి మధ్యలో ఇంకేం ఉండట్లేదు. అలా జరిగితే ఎంని ఏమంటామంటే మనం మ్యాక్సిమల్ ఐడియల్ అని చెప్తారు. అర్థమైనట్టుగా. దీంట్లో మనకు ఉపయోగపడింది ఏంటి, జెడ్ అని ఇవ్వడానికి కారణం ఇక్కడ యూ అనే ఐడియల్ కూడా జనరేటర్ ఉందని తీసుకోవడానికి వాడు అది ఇచ్చాడు. అది ఫస్ట్ పాయింట్. ప్రైమ్ నెంబర్ అని ఇవ్వడానికి కారణం ఇక్కడ మీకు 2 కేసెస్గా స్ప్లిట్ అవ్వడానికి ప్రైమ్ నెంబర్ ఇచ్చాడు. అలా ప్రైమ్ నెంబర్ అని ఇవ్వకపోతే ఇక్కడ ఎన్ని కేసులు వస్తాయనే విషయం మనకు తెలియదు. ఏమో అది 100 అనుకోండి నెంబరు, 100 నువ్వు ఎలా రాయొచ్చు, 1 ఇంటూ రాయొచ్చు, 2 ఇంటూ రాయొచ్చు, 4 ఇంటూ రాయొచ్చు, 5 ఇంటూ రాయొచ్చు, 10 ఇంటూ రాయొచ్చు, 20 ఇంటూ రాయొచ్చు, 25 ఇంటూ రాయొచ్చు, 50 ఇంటూ రాయొచ్చు. అయ్యి బాబా అన్ని కేసులు మనం ఎక్కడ చెప్పాం, 100 కాదు 1000 ఇచ్చాడని మీరు చచ్చిపోతాం ఇంకా. సో వాడు చాలా క్లియర్గా ఏమి ఇచ్చాడు, ప్రైమ్ నెంబర్ ఇచ్చాడు, కాబట్టి మీకు 2 కేసెస్ వచ్చాయి. 2 కేసెస్లోని కూడా మనకు కావాల్సింది వచ్చింది, ఎం ఈక్వల్ టు యూ అనేది ఫస్ట్ది వచ్చింది, లేదా యూ ఈక్వల్ టు జెడ్ అనేది వచ్చింది. ఫస్ట్ కేస్ జరిగితే ఇది జరుగుతుంది, సెకండ్ కేస్ జరిగితే ఇది జరుగుతుంది. రెండు కూడా మనకి కావాలి, రెండు కూడా కరెక్టే. సో మధ్యలో ఒక ఐడియల్ తీసుకుంటే అది ఎం కన్నా ఈక్వల్ అవుతుంది, లేదా జెడ్ కన్నా ఈక్వల్ అవుతుంది. ఆ కేసు జరిగితే అప్పుడు ఆ ఎం అనే ప్రైమ్ నెంబర్ జనరేటర్గా ఉండే ఐడియల్ మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుంది. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను మీకు. దీని తర్వాత మ్యాక్సిమల్ ఐడియల్ మీద ఒక పెద్ద థియరం ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ థియరం. అది యాక్చువల్గా ఫండమెంటల్ థియరం ఆఫ్ హోమోమార్ఫిజం చేసాం కదమ్మా దీనికి ముందు, ఫండమెంటల్ థియరం హోమోమార్ఫిజం అది చాలా ఇంపార్టెంట్. దానికంటే కూడా దీని తర్వాత చెప్పే థియరమే మెయిన్ థియరం అది. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం, 20th వీడియోలో మెయిన్ థియరం చూద్దాం.